వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం అమెరికాలో భారీగా కలెక్షన్లు రాబడుతోంది. నార్త్ అమెరికాలో ఈ సినిమా $2 మిలియన్లకు పైగా వసూలు చేసినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. గతంలో లేని విధంగా పండుగకు ప్రభంజనం సృష్టిస్తోందని తెలిపింది. మరోవైపు ఓవరాల్ గా ఈ సినిమా కలెక్షన్లు $200 కోట్లకు చేరువైనట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ.130 కోట్ల కలెక్షన్లు రాబట్టగా నిన్నటితో కలిపి $161 కోట్ల వచ్చినట్లు సినీ వర్గాలు తెలిపాయి. అయితే కేవలం 5 రోజుల్లోనే ఒక $100 కోట్ల షేర్ పొందడంతో బాక్స్ ఆఫీసును రూల్ చేస్తోందని వెల్లడించాయి. షోలు పెరిగినప్పటికీ హౌస్ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయని పేర్కొన్నాయి. ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్లో వరుణ్ కొత్త చిత్రం మట్కా డిజాస్టర్ తర్వాత వరుణ్ తేజ్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. మేర్లపాక గాంధీ డైరెక్షన్లో తెరకెక్కనున్న ఈ మూవీ ఇండో కొరియన్ హారర్ కామెడీ జోనర్లో ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఇవాళ వరుణ్ బర్త్డే సందర్భంగా ఓ పోస్టర్ను విడుదల చేశారు. కదిరి నరసింహస్వామి సాక్షిగా ఈ టూరి నవ్వించేకి వస్తుందా అని మెగా ప్రిన్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ చిత్రానికి కమన్ మ్యూజిక్ అందిస్తారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప రికార్డులు సృష్టిస్తోంది. తాజాగా ఈ చిత్రం రీలోడెడ్ వెర్షన్ విడుదలవగా చాలా చోట్ల హౌస్ఫుల్ గా నడుస్తోంది. దీంతో రిలీజ్ అయిన 45వ రోజున కూడా ఓ సినిమాకు హౌస్ఫుల్ పడటం ఇదే తొలిసారి అని సినీ వర్గాలు పేర్కొన్నాయి. 20 నిమిషాలు యాడ్ అవడం సినిమాకు ప్లస్ అయినట్లు తెలిపాయి. ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కించగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. పుష్ప హిట్ తో జోష్ మీదున్న అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్టుపై దృష్టి సారించారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో చేయనున్న మూవీ ఈ నెలాఖరు నుంచి ప్రారంభం కానున్నట్లు సమాచారం. బన్నీ న్యూ లుక్ తో ఓ స్పెషల్ అనౌన్స్మెంట్ వీడియోను రిలీజ్ చేస్తారని టాక్. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తారని తెలుస్తోంది. వీరి కాంబోలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో చిత్రాలు వచ్చిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ తెరకెక్కించిన డాకు మహారాజ్ చిత్రం కలెక్షన్లు భారీగా రాబడుతోంది. ఈ చిత్రానికి 6 రోజుల్లోనే రూ.124 కోట్లు గ్రాస్ వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. బ్లాక్ బస్టర్ కింగ్ ఆఫ్ సంక్రాంతి అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు. నేడు, రేపు వీకెండ్స్ కావడంతో కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి.